హలో అండి. ఈరోజు వెదర్ చాలా 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 బాగుంది. సో, ఎందుకో పాస్తా తినాలనిపించింది. అందుకే పాస్తా చేసుకుందాం. ఆనియన్స్‌ని చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ దీనికోసం బ్రాకలీ అండ్ ఆల్సో పాస్తా సాస్. ఇది సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటదండి. మనం హోమ్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం పాస్తాని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇంకొక పక్క సైడ్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో గార్లిక్, ఎల్లుల్లిపాయలు చాలా సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ అనేవి లిటిల్ బిట్ గోల్డెన్ కలర్లో రావాలి. ఇంతలోకి నేను పాస్తా బాయిల్ అయ్యిందో లేదని చూస్తున్నాను. అది మరీ సాఫ్ట్ అవ్వకూడదు. ఇలా ఫోర్క్ తీసుకొని ఒక పాస్తాని తీసుకొని చేత్తో ఇలా నలిపితే చాలా సాఫ్ట్గా ఉండాలి. మీకు అర్థమైపోతుంది బాయిల్ అయ్యిందా లేదా అని. నాకైతే ఒక 10 మినిట్స్ పట్టిందండి. మనం ఆ పాస్తాని ఆ వాటర్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్తో పాస్తాని వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రాకలీస్ని కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, గార్లిక్ మనం వేయించుకుంటున్నాం కదా, దాంట్లో నేను బ్రాకలీని కూడా యాడ్ చేశాను. చాలామంది డిఫరెంట్ వెజిటేబుల్స్ ఆర్ చికెన్ ఇలా యాడ్ చేస్తూ ఉంటారండి. నాకైతే ఇంకా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తే పాస్తా టేస్ట్ అనేది నాకు అంత తెలియదు. అందుకే నేను చాలా తక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఓన్లీ గార్లిక్, ఆనియన్స్ అండ్ బ్రాకలీనే యూస్ చేశాను. బ్రాకలీ పాస్తాలో చాలా బాగుంటుందండి. పిల్లలు ఎవరైనా తినకపోయినా సరే ఇలా బ్రాకలీని పాస్తాలో యాడ్ చేసిస్తే చాలా మంచిగా తింటారు. ఇక్కడ నేను పాస్తా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 సాసెస్ యాడ్ చేస్తున్నాను. ఒకటి ఆల్ఫ్రెడో సాస్, ఇంకొకటి గార్లిక్ సాస్. గార్లిక్ సాస్ అనేది కొంచెం స్పైసీ ఉంటుందండి, అందుకే కొంచెమే యాడ్ చేశాను. అండ్ ఆల్ఫ్రెడో సాస్ యాడ్ చేశాను. రెండు చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాస్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. కానీ నా దగ్గర ఆల్రెడీ ఈ సాసెస్ అవైలబుల్లో ఉన్నాయండి, అందుకే యూస్ చేస్తున్నాను. ఒక్కసారి సాస్ యాడ్ చేసుకున్న తర్వాత స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్మెల్కే నాకు ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. సిమ్లో పెట్టుకొని సాస్ అనేది అడుగంటకుండా కలుపుకోవాలండి. దీని తర్వాత బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెమే ఒక స్పైస్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత పార్సమిన్ పౌడర్ అని ఉంటుంది. ఇది ఆప్షనల్, నాకు ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆ పాస్తా టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. బట్ ఇది చాలా ఆప్షనల్. మీకు ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. దీని తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెమే సాస్ అనేది యాడ్ చేసుకున్నాం, పాస్తా సాస్. ఇప్పుడు పాస్తా యాడ్ చేసిన తర్వాత మనకి ఆ కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. ఇంకా సాస్ అనేది పడుతుందా లేకపోతే మనకి ఎనఫ్ అని అర్థమైపోతుంది. నాకైతే కొంచెం సాస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది, అందుకే కొంచెం సాస్ అనేది యాడ్ చేశాను. సేమ్ సాస్ నేను స్టార్టింగ్లో చూపించిన సాసే. ఇక్కడ సాస్ యాడ్ చేసిన తర్వాత పాస్తాని బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి పాస్తా ఆ సాస్ కూడా బాగా కలుస్తుంది. ఒక 5 మినిట్స్ మనం మిక్స్ చేసుకొని కదుపుకుంటూ అడుగంటకుండా మూత పెట్టుకుంటే మనకి పాస్తా రెడీ అయిపోయినట్టే అండి. ఇక్కడ నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్లైస్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. చీజ్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో ఎమ్మీ పాస్తా రెడీ. ఎప్పుడైనా మీకు ఇలాగా వన్స్ ఇన్ ఏ వైల్ క్రేవింగ్స్ అయినప్పుడు ఇలా పాస్తా చేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రోజు పాస్తా తినం కదండి, ఇలా అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు కూడా అన్నీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను బౌల్లోకి సర్వ్ చేసుకొని దీనిపైన మనం కొన్నిసార్లు ఇంకా కావాలంటే సాస్ పైన టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి అని అంటే మనం వెజిటేబుల్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేసామో అప్పుడే మనకి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశానండి. ఈ మధ్య స్టార్ట్ చేసినా సరే నాకు 700 ఫాలోవర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అయ్యి రోజు కమెంట్స్ పెడుతూ ఉంటారు, వీడియోస్ చాలా బాగున్నాయండి అని. థ్యాంక్ యూ సో మచ్.
ఇలానే నన్ను బాగా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డూ కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.